అండి బాగున్నారు అందరు కూడా. ఇదిగండి మనకు పాలకూర బాగా ఎదిగింది, మొన్న వీడియోలో పెట్టాను. ఇవాళ కోసేస్తానండి. ఇదిగోండి పుదీనా వచ్చింది, ఇదిగోండి ఇక్కడ కూడా పాలకూర ఉంది. సో ఈ రెండు చోట ఉన్న పాలకూర కూడా కోసేస్తాను. తర్వాత మొన్న టమాటాలు కోసాను కదా, ఇదిగోండి మళ్ళా కాయలన్నీ పండిపోయిందండి. ఇదిగోండి ఆ కాయలన్నీ పండిపోయి, ఇదిగోండి చాలా కాయలు పండిపోయింది. ఇది చూసారా, ఇదిగోండి కాయలన్నీ పండిపోయిందండి. ఇప్పుడు అది కూడా నేను కోసేస్తాను. చూడండి, ఇదేమో చింతపులి కూర అండి. ఇది అంటే చింతకూర కన్నా కొంచెం గోంగూర కన్నా మధ్యలో బాగా పులుపుగా టేస్ట్గా ఉంటుందండి. మనం ఏమంటారు, పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, అన్నీ బాగుంటుంది. చింతపులి కూర అంటారు. ఇదిగోండి అన్నీ బాగా ఎదిగింది. టమాటాలు కూడా బాగా పండిందండి, చాలా టమాటా పండింది. ఇవాళ కోసేస్తా మళ్ళీ పూలు కాయలు వస్తుందండి, పిందులు. సో మీకు కూడా కోసి ఒకసారి చూపిస్తాము, మీరు కూడా చూస్తారు కదా. ఏదో ఎండ చూసారా, ఎండ అస్సలు రాదండి ఇక్కడ. ఎండ రాలేదన్నా కూడా టమాటాలు బాగా ఇక్కడ వస్తుందండి. మెయిన్ ఈ టమాటా అండి, చెర్రీ టమాటా వస్తుంది, ఇంకా వేరే ఏ మొక్కలు రాదు ఇక్కడ. సో ఈ టమాటాలన్నీ మీరు కూడా చూస్తారు కదా, కోస్తాను. నేను వెయిట్ చేసి ఉన్నాను, మీకు కూడా చూపించి కోస్తాను. అలాగే పాలకూర కూడా ఉందండి ఇక్కడ. ఇవాళ పాలకూర టమాటా వేసి చేస్తాను. ఎంత ఫ్రెష్గా ఉందో కూర. చలికాలం కదా, మనకు చలికాలంలో ఎప్పుడు కూడా మనకు కూరలు ఫ్రెష్గా దొరుకుతుందండి. సో ఏదో తోటలో ఉన్నట్టు ఉంది, చిన్నగా కుండీలో పెట్టానండి. నాకు చాలా ఆనందంగా ఉంది, ఇలాగా మనకు మంచి ఫ్రెష్ పాలకూర దొరకడం. అక్కడ కూడా తోటకూరలో వచ్చిందండి బాగా. అది ఇది కలిపి ఒకసారి కూర చేసేస్తా, ఫ్రెష్గా టేస్ట్గా ఉంటుంది. మొన్న ఒకసారి చూడండి, వదిలేనాల పండిపోతుంది చూసారా, చూపిస్తాను చూడండి. చూడండి ఎంత పెద్ద ఆకో, ఇది పండిపోయింది. ఇది పనికిరాదండి, ఇది పండిపోయింది కాబట్టి పనికిరాదు. సో చూసారా ఎంత ఫ్రెష్గా ఉందండి. మీకు కోసేసి చూపిస్తాను మళ్ళీ మీకు. ఇదిగోండి పళ్ళు, టమాటా కాయలు ఇంత వచ్చింది, ఆ తోటకూర ఇంత వచ్చిందండి ఇవాళకి. ఇదిగోండి ఇంకా అక్కడ కూడా తోటకూర ఉంది, కోస్తాను చూపిస్తాను మీకు. ఇదిగోండి తోటకూర అన్ని నారిపోసాను. ఇదిగోండి ఇక్కడ కూడా నారిపోసాను. సో తోటకూర మనకు వస్తుంది కదా. ఇదండి చెట్లు ఉన్నదన్నీ కూడా కోసేసానండి, ఏమీ లేదు ఇంకా. సో చూసారా, ఇదన్నీ కూడా కోసాను. ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు మీకు వీడియో పెడతాను. ఇదిగోండి ఆ కుండీలో కూడా కోసేసాను అనమాట. ఇది పుదీనా అండి, ఎప్పుడన్నా దేనికైనా పనికి వస్తుంది కదా, ఫ్రైడ్ రైస్కి, బిర్యానీకి, అన్నిటికి కూడా. సో అందుకోసం పుదీనా ఉంచాను. అక్కడ కూడా మనం వెళ్ళి తోటకూరకు వస్తాం. ఇదిగోండి ఇక్కడ కూడా తోటకూరలు చాలా వచ్చింది. ఈ తోటకూరలు కూడా కోసేస్తాను. ఇది చూసారా ఎంత ఫ్రెష్గా వచ్చిందండి తోటకూరలు. ఇదిగోండి ఇదన్నీ తోటకూరలే, కొంచెం కొంచెం అక్కడక్కడే ఉంది. ఇది కూడా కోసేసి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనకు తోటకూర కొంచెం వచ్చింది, పాలకూర వచ్చింది. సో రెండు కలిపేసి నేను ఏదైనా చేస్తాను. టమాటా చూసారా 1/2 కేజీ వచ్చిందండి. 1/2 కేజీకి కొంచెం ఎక్కువ ఉండవచ్చు అనుకుంటున్నాను. చూడండి చాలా టమాటాలు వచ్చిందన్నమాట. సో మొన్న 1 కేజీ టమాటా కోసాను, ఇప్పుడు చూడండి 1/2 కేజీ పైన వచ్చి ఉంటుంది. చాలా ఎక్కువ ఉందండి. తోటకూర వచ్చింది, ఎర్ర తోటకూర. ఇదిగోండి ఎర్ర తోటకూర. ఇదన్నీ చూసారా, మనకు ఇంత హార్వెస్ట్ వచ్చింది కదండి, చాలు కదండి మనకు. దీంట్లో మనకు సంతోషం ఉంటుంది. మీరు కూడా ఇది చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి, మర్చిపోకండి. అప్పుడే నాకు కూడా కొంచెం ఎంకరేజ్గా ఉండి మీకు వీడియోస్ పెడతాను నేను, ఓకేనా. ఏదో కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం వచ్చి నేను పెడుతూ ఉంటాను, లైక్ చేయండి. ఇదిగోండి మా మ్యాక్స్ రియో కూడా ఇక్కడే తిరుగుతూ ఉన్నారు. ఇదిగోండి మ్యాక్సీ, ఇదిగోండి మా మ్యాక్స్ రియో ఇక్కడే తిరుగుతూ ఉంటారు, నా వెనకాల ఉంటారు. నేను ఎక్కడికి వెళ్తుందా అప్ప, ఇదిగోండి నా వెనకాల వస్తూ ఉంటారు. వచ్చి అడుగుతున్నారు ఏంటి పిలిచావను. పెడిగిరి తింటావా మ్యాక్సీ? వాంట్ ఈట్ పెడిగిరి మ్యాక్సీ బాబు. ఇదిగోండి మా రియో బాబు పైకి నన్ను ఏటి పిలిచావని అడుగుతున్నాడు. వాడికి పెడిగిరి కావాలి, వాడు కూర్చున్నాడు పక్కన వచ్చి. ఇదిగోండి
ఇదిగోండి పెడిగిరి కావాలని చెప్పాను కదా, వచ్చి ఇక్కడ కూర్చుని చూస్తున్నారు, సోఫా ఎక్కి కూర్చున్నారు. పెడిగిరి తింటారా? కూర్చున్నారు ఇద్దరు కూడా. వాళ్ళకి పెడిగిరి పెడతా, తినేసి కొంతసేపు ఆడుకుని పడుకుని పోతారండి వీళ్ళు. చాలా మంచి వాళ్ళు వీళ్ళు. మ్యాక్సీ బాబు, ఇది పేరు మ్యాక్సీ అండి, ఆడి పేరు రియో. ఇది ఫాదర్, ఆడి సన్. మ్యాక్సీ ఇదిగో రియో, ఇదిగోండి వీడి సన్. ఇది చూడు మమ్మీ చూడు, ఇది సన్ అండి. ఇదేమో ఫాదర్. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు అండి వీళ్ళిద్దరు కూడా. సో వీళ్ళ కొరకు కూడా మీరు లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనండి. వీళ్ళిద్దరు చాలా గుడ్ బాయ్స్ వీళ్ళు. ఓకే అండి, వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి, నాకు మంచిగా అనిపిస్తుందండి మీరు లైక్ చేస్తా. సో కాబట్టి ఇదిగోండి హార్వెస్ట్ మనకు ఇంత వచ్చింది కాబట్టి ఉంటానండి. మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్లో కలుస్తాం మన అందరూ కూడా. మీరందరూ బాగుంటారని నేను నమ్ముతున్నానండి. బాయ్ అండి, ఉంటానండి.